కొన్ని వందల సంవత్సరాల క్రితం మతం మీద వ్యతిరేకత మొదలయ్యి సైన్స్ పురుడు పోసుకోవడం జరుగుతున్న రోజులవి. ప్రకృతిలో జరిగే ప్రతి సంఘటన వెనుక ఒక శాస్త్రీయత ఉంటుందని నిరూపిస్తున్న కాలం అది. భౌతిక ప్రపంచంలో కనిపించే ప్రకృతి శక్తుల వెనుక ఎలాంటి దైవిక శక్తులు లేవు అని, అవన్నీ కేవలం ఒక నియమాన్ని ఆధారంగా చేసుకొని పనిచేస్తున్నాయి అని సైంటిస్టులు కనిపెడుతున్న సమయం అది. అంతేకాదు, వాళ్ళు కనిపెట్టిన భౌతిక శాస్త్ర నియమాలతో వైజ్ఞానిక విప్లవం మొదలయ్యి ఆనాటి సమాజం కొత్త కొత్త పరికరాలతో, రోడ్ల మీద తిరిగే వాహనాలతో సందడిగా మారుతుంది. అయినా సరే భౌతిక ప్రపంచంలో ఇంకా ఎన్నో విషయాలు కేవలం ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. వాటికి సమాధానాలు వెతికే పనిలో శాస్త్రవేత్తలు పనిచేసేవారు. అప్పుడే భౌతిక ప్రపంచంలో ఉన్న ఒక రహస్యమైన సమస్య ఐన్స్టీన్ని ఆక్రమించుకుంది. ఆ సమస్య చలనానికి సంబంధించింది. చలనం అంటే కదలిక. ప్రపంచంలో ఒక వస్తువు కదులుతున్నప్పుడు అది కదులుతుంది అని మనం ఎలా చెప్పగలుగుతున్నాం? అంటే దాన్ని ఇంకొక వస్తువుతో పోల్చినప్పుడు మనం ఆ వస్తువు కదులుతుంది అని చెప్పగలుగుతాం. ఎగ్జాంపుల్కి, ఒక ట్రైన్ హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళింది అని చెప్పినప్పుడు హైదరాబాద్, వైజాగ్ ఈ రెండు ప్లేసెస్ ని ప్రమాణంగా తీసుకొని ట్రైన్ కదిలింది అని చెప్పగలుగుతాం. ఒకవేళ హైదరాబాద్, వైజాగ్ ఈ రెండు పేర్లను తీసేస్తే ఆ ట్రైన్ కదిలిందా లేకపోతే ఒకే చోట ఉండిపోయిందా అనేది చెప్పడం కష్టం. అంటే భూమిని ప్రమాణం చేసుకొని ట్రైన్ కదిలింది అని చెప్పగలుగుతున్నాం. ఒకవేళ భూమిని తీసేస్తే ఆ ట్రైన్ ఎక్కడి నుండి ఎక్కడికి కదిలిందో చెప్పలేం. అలాగే ఒక వస్తువు కదలకుండా నిశ్చలంగా ఉంది అని చెప్పడానికి కూడా ఒక ప్రమాణం కావాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్కి, ఒక ట్రైన్ కదలకుండా ఉంది అని చెప్పాలి అంటే ఆ ట్రైన్ ఎక్కడ కదలకుండా ఉంది? ప్లాట్ఫామ్ మీదనా, లేకపోతే రైల్వే ట్రాక్ మీదనా, లేకపోతే పొలంలో ఉందా? ఇలా ఏదో ఒక ప్రమాణం కావాలి. ప్రమాణం లేకుండా దేన్ని మనం నిశ్చలంగా ఉంది అని చెప్పలేం. అంటే చలనం అనేది ఒక దాన్ని బట్టి లేదా ఒక దానితో పోల్చి మాత్రమే నిర్ణయించబడుతుంది. దీన్ని సాపేక్షత అంటారు లేదా రిలేటివిటీ అంటారు. ఈ లక్షణం అనేది ప్రపంచంలో ప్రతి చోట ఉంటుంది. మనం చలనం గురించి మాట్లాడినా, రెస్ట్ పొజిషన్ గురించి మాట్లాడినా సరే ఏదో ఒక ప్రమాణం లేకుండా మాట్లాడలేం. ఈ సాపేక్షత గురించి గెలీలియో కాలం నుండి శాస్త్ర సమాజానికి తెలుసు. అయితే 19వ శతాబ్దపు చివరిలో కాంతి యొక్క చలనం గురించి చేసిన ప్రయోగాలలో ఈ సాపేక్షత నియమం అనేది కాంతి యొక్క చలనంలో సరిగ్గా పనిచేయడం లేదు అని గమనించారు. దాన్ని కనుక్కోవడానికి కొన్ని సిద్ధాంతాలు కూడా ప్రతిపాదించారు, కానీ అవేవి దాన్ని వివరించలేకపోయాయి. అయితే కొంతమంది అది పెద్ద సమస్య కాదు అని అనుకున్నారు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అనుకున్నారు. కానీ కాంతి విషయంలో ఈ రిలేటివిటీ అనేది ఒక పెద్ద రహస్యాన్ని దాస్తుంది అని ఐన్స్టీన్ గుర్తించాడు. ఆ రహస్యాన్ని ఛేదిస్తే భౌతిక శాస్త్ర స్వరూపం పూర్తిగా మారిపోతుందని గ్రహించాడు. అదే స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఐన్స్టీన్ కి ప్రపంచ మేధావిగా గుర్తింపు తెచ్చిన సిద్ధాంతం. ఐన్స్టీన్ ఈ సిద్ధాంతాన్ని ఎలా కనుక్కోగలిగాడు, దానికి సంబంధించిన కథ చరిత్రలో ఎక్కడ మొదలైంది, వీటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒక పల్లెటూరులో టీచర్ తన స్టూడెంట్ ని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. అదేంటంటే, నిలబడి ఉన్న కుక్కకి ఎన్ని కాళ్ళుంటాయి అని. కానీ ఆ స్టూడెంట్ మాత్రం చెప్పలేకపోతున్నాడు. పోనీ ఇది చెప్పు, కూర్చున్న కుక్కకి ఎన్ని కాళ్ళుంటాయి అని అడిగాడు. ఆ స్టూడెంట్ దానికి కూడా సమాధానం చెప్పలేకపోతున్నాడు. అయినా సరే ఆ టీచర్ కుక్క గురించి రకరకాలుగా అరగంట సేపు అడిగినా సరే ఫలితం శూన్యం. ఆ స్టూడెంట్ కనీసం నోరు కూడా మెదపలేకపోతున్నాడు. కానీ ఆ టీచర్ నేర్పించాలి అనుకుంటున్న పాఠం సైన్స్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన చుట్టూ చూస్తున్న ప్రపంచంలో నిరంతరం ఏదో ఒక మార్పు కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఆ మార్పు వెనుక మారని లక్షణం ఒకటి ఉంటుంది. ఆ లక్షణాన్ని కనుక్కోవడం సైన్స్లో ముఖ్యమైనది. అయితే ఆ టీచర్ అడిగిన ప్రశ్నలో ఒక కుక్క నిలబడి ఉన్నా, కూర్చొని ఉన్నా, పడుకొని ఉన్నా సరే దానికి ఉండే కాళ్ళ సంఖ్య మాత్రం ఎప్పటికీ మారదు. అంటే ఒక వస్తువును త్రాసులో ఏ పొజిషన్లో పెట్టినా సరే దాని బరువు అనేది అలాగే ఉంటుంది. కాబట్టి బరువు అనేది మారని లక్షణాల్లో ఒకటి అనుకోవచ్చు. కానీ బరువు కూడా కొన్ని పరిస్థితుల్లో మారుతుంది అని మనకు తెలుసు. నిజానికి అదే జంతువును చందమామ మీద తూగితే దాని బరువు భూమి మీద బరువులో 6వ వంతు ఉంటుంది. అలాగే నిరంతరం తుఫానులతో బీభత్సంగా ఉండే జూపిటర్ గ్రహం మీద ఆ జంతువు బరువు భూమి మీద కంటే 2.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే బరువు కూడా ఒక వస్తువు యొక్క మారని లక్షణాలలో ఒకటి కాదు అని తెలుస్తుంది. ఎందుకంటే దాని బరువు అనేది అది ఏ గ్రహం మీద ఉందో దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కానీ ఆ బరువులో కూడా మారని లక్షణం ఒకటి ఉంటుంది. అదే దాని ద్రవ్యరాశి, అంటే దాని మాస్. మాస్ అంటే ఆ జంతువులో ఉండే ఆటమ్స్ అన్నిటినీ కలుపుకుంటే వచ్చే
విలువని మాస్ అంటారు. కాబట్టి ఇలా చూస్తే ప్రపంచంలో కనిపించే ప్రతి దాంట్లో మారని లక్షణం ఒకటి ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెడితే ఎగ్జాక్ట్గా దీనికి వ్యతిరేకంగా కొన్ని విషయాలు మనం చూసే కోణాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్కి మా ఇల్లు రోడ్డుకి కుడివైపున ఉంది అనే మాటకి అర్థం లేదు. ఎందుకంటే రోడ్డు మీద ఒక వైపు నుండి వస్తే ఇల్లు కుడివైపు ఉండొచ్చు, కానీ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే ఆ ఇల్లు ఎడమ వైపు వస్తుంది. కాబట్టి ఇల్లు నిజంగా కుడివైపున ఉందా ఎడమ వైపున ఉందా అనే ప్రశ్నకి అర్థం లేదు. మనం వెళ్ళే డైరెక్షన్ని బట్టి అది మారుతుంది. ఎగ్జాక్ట్గా ఇలాగే పైన కింద అనే ఈ రెండు భావనలు కూడా ఇదే కోవకు చెందుతాయి. భూమి మీద గ్రావిటీ ఉంది కాబట్టి వస్తువులు ఎప్పుడూ కిందికి పడుతుంటాయి. కాబట్టి ఇది పైన ఇది కింద అని ఖచ్చితంగా చెప్పగలం. కానీ అంతరిక్షంలో ఉన్న స్పేస్ స్టేషన్లో ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ గ్రావిటీ ఉండదు. కాబట్టి పైన కింద అనే డైరెక్షన్స్ ఉండవు. ఒకటి పైన అనుకుంటే దానికి వ్యతిరేక దిశ కిందికి అవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా నిజమైన ప్రపంచంలో మనకు కనిపించేవే. కాకపోతే వీటిని మనం పెద్దగా పట్టించుకోము, వాటి గురించి పెద్దగా ఆలోచించాం. కానీ సైన్స్ వీటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. నిజానికి ఈ రిలేటివిటీ అనేది ఒకప్పుడు సమాజంలో ఎవరికి పెద్దగా అర్థమయ్యేది కాదు, అండ్ ఇది ఒక పెద్ద సమస్యగా ఉండేది కూడా. ఆధునిక భౌతిక శాస్త్రానికి గెలీలియోని పితామహుడిగా చెప్తారు. ఎందుకంటే భౌతిక శాస్త్ర చరిత్రలో ఒక ఎక్స్పెరిమెంట్ని ఎందుకు చేయాలో దాని ఇంపార్టెన్స్ని చెప్పిన వ్యక్తి గెలీలియో. ఎందుకంటే పూర్వకాలంలో శాస్త్ర సమస్యలను ఎక్కువగా వాదించుకునేవారు, లేదా లాజికల్గా మాట్లాడుకొని దానికి ఒక కన్క్లూజన్ ఇచ్చేవారు. అంటే మాటలతోనే దానికి ఒక ఆన్సర్ ఇచ్చుకునేవారు, అంతే తప్ప దాని మీద ప్రయోగం చేసి నిరూపించి కనుక్కునేవారు కాదు. కానీ గెలీలియో మాత్రం ప్రయోగాలు చేస్తూ నిజాలను ప్రజల ముందుకు తీసుకొచ్చేవాడు. అరిస్టాటిల్ బోధించిన ఎన్నో అసత్యాలను అబద్ధాలను నిరూపించి భౌతిక శాస్త్రంలో ప్రయోగాలకు పెద్దపీట వేశాడు. అలాంటి గెలీలియో కూడా ఈ రిలేటివిటీ మీద ఒక క్లారిటీ తీసుకొచ్చాడు. ముఖ్యంగా కోపర్నికస్ కాలానికి ముందు వరకు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అని అనుకునేవారు. కానీ కోపర్నికస్ భూమి ఒక్కటే కాదు, గ్రహాలన్నీ కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి అని ప్రతిపాదించాడు. కానీ భూమి కదులుతుంది అని చెప్పినప్పుడు దాన్ని ప్రజలు నమ్మేవారు కాదు. ఎందుకంటే భూమి కదులుతున్నప్పుడు ఆ వేగానికి భూమి కంపించాలి కదా. అంతేకాదు ఆ వేగానికి మనం ఇంత ప్రశాంతంగా ఎలా నిలబడగలుగుతున్నాం అని ప్రశ్నించేవారు. కానీ గెలీలియో ఆ భావన తప్పు అని వాదించేవాడు. దానికి ఒక ఉదాహరణ కూడా ఇచ్చాడు. తాను ఒక ఓడలో ఉన్నట్టు ఊహించుకున్నాడు. ఆ పడవ ఒక సరస్సులో కాన్స్టెంట్ గా ఒకే స్పీడ్ తో వెళ్తుంది. ఆ పడవలో ఒక రూమ్ లో గెలీలియో ఉన్నాడు. గెలీలియోకి బయట నీరు కనపడదు. పడవ ఒకే స్పీడ్ తో వెళ్తుంది కాబట్టి లోపల ఉండే వాళ్ళకి ఆ పడవ కదులుతుందో లేదో తెలియదు. ఒకవేళ ఆ పడవ కుదుపులకు లోనైనప్పుడు మాత్రమే వాళ్ళు ఆ పడవలో కదులుతున్నట్టు వాళ్ళకు తెలుస్తుంది అని చెప్పాడు. ఈ ప్రయోగాన్ని ఇంకా డీటెయిల్ గా గెలీలియో మాటల్లో చెప్పుకుంటే, ఒక పెద్ద ఓడలో మీరు మీ ఫ్రెండ్ తో పాటు వెళ్లి ఒక గదిలో కూర్చోండి. మీతో పాటు కొన్ని సీతకుక్క చిలుకలు, చిన్న చిన్న ఈగలు, ఇంకొన్ని ఎగిరే ప్రాణులు తీసుకెళ్ళండి. వాటితో పాటు ఒక నీటి జాడీలో కొన్ని చేపలను, దాంతో పాటు నీటితో నిండిన ఒక గాజు వాటర్ బాటిల్ ని తీసుకెళ్లి ఆ రూమ్ లో పైన కట్టేసి దానికి ఒక చిన్న రంధ్రం చేసి దాని కింద ఒక పాత్రను పెట్టండి. అందులో ఉన్న నీరు ఒక్కొక్క చుక్కలా కింద పడేలా చూసుకోండి. ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాక ఆ ఓడ ప్రయాణం మొదలు పెట్టక ముందు ఎలా ఉన్నాయో గమనించండి. ఆ ఈగలు, సీతాకోక చిలుకలు అన్నీ ఒకేలా కదులుతున్నాయా? ఆ బాటిల్లో నుండి డ్రాప్స్ ఆ పాత్రలో పడుతున్నాయా? ఆ చిన్న ఎక్వేరియంలో చేపలు అన్ని దిక్కుల్లో ఒకే రకంగా కదులుతున్నాయా? ఇవన్నీ గమనించండి. అప్పుడు అవన్నీ మనకు సహజంగానే కనిపిస్తాయి. ఆ తర్వాత ఓడ ప్రయాణించడం మొదలుపెట్టింది. అయితే ఆ ఓడ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అంటే ఒక్కోసారి 26కి పెరగడం కానీ 24కి తగ్గడం కానీ లేదు. కేవలం 25 కిలోమీటర్ల వేగంతో కాన్స్టెంట్ గా మాత్రమే వెళ్తుంది. అప్పుడు మీరు మీ గదిలో ఉన్న సీతాకోక చిలుకలను చూడండి. అవన్నీ ఎప్పట్లాగే ఎగురుతూ ఉంటాయి. బాటిల్ నుండి పడుతున్న వాటర్ డ్రాప్స్ ని చూడండి. అవి కరెక్ట్ గా అదే పాత్రలో పడతాయి. జాడీలో ఉన్న చేపలు అలాగే అన్ని దిశల్లో కదులుతూ ఉంటాయి. చివరికి మీ ఫ్రెండ్ కి ఒక బాల్ ని విసిరినా సరే అది వెళ్లి మీ ఫ్రెండ్ చేతిలో పడుతుంది. అంటే ఒక ఓడ నిశ్చల స్థితిలో ఉండడానికి, ఒకే వేగంతో కదులుతూ ఉండడానికి ఎలాంటి తేడా ఉండదు అని చెప్పాడు. దీన్ని బట్టి మన భూమి కూడా ఒక్కటే కాన్స్టెంట్ స్పీడ్ తో వెళ్తుంది. కాబట్టి ఎప్పటికీ ఆ వేగాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడం జరగదు అని నిరూపించాడు. అంటే మన భూమి గంటకు 107,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నా సరే మన భూమి స్పీడ్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి మనం ఆ స్పీడ్ని ఎప్పటికీ ఎక్స్పీరియన్స్ చేయలేము అని అర్థం చేసుకోవాలి.
దీన్ని బట్టి గెలీలియో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నిశ్చల స్థితికి సమవేగంతో కదిలే స్థితికి మధ్య తేడా ఉండదు అని గెలీలియో గుర్తించాడు. దీన్నే గెలీలియన్ రిలేటివిటీ అంటారు. అయితే గెలీలియో తర్వాత వచ్చిన న్యూటన్ క్లాసికల్ ఫిజిక్స్ ని పర్వతం అంతా ఎత్తుకు తీసుకెళ్లాడు. న్యూటన్ కూడా ఒక విషయాన్ని ఒప్పుకున్నాడు. యూనివర్స్ లో ఒకటి నిశ్చలంగా ఉంటే దానికి మరొకటి సాపేక్షంగా ఎప్పటికీ కదులుతూనే ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ కి సూర్యుడు స్థిరంగా ఉంటే దానికి రిలేటివ్ గా మన భూమి తిరుగుతూ ఉంటుంది. సో దీనికి న్యూటన్ ఇంకొక స్టేట్మెంట్ ని యాడ్ చేశాడు. అదేంటంటే స్థిరంగా ఉంటుంది అని అనుకుంటున్న సూర్యుడు కూడా ఎప్పుడూ కదులుతూనే ఉంటాడు అని చెప్పాడు. అయితే విశ్వంలో ఒక్కటి మాత్రమే ఎలాంటి ప్రమాణం లేకుండా కదులుతూ ఉంటుంది అని చెప్పాడు. అదే కాలం. కాలం ప్రవహిస్తుంది అని చెప్పడానికి ఎలాంటి ప్రమాణం అవసరం లేదు అని న్యూటన్ వివరించాడు. కాలం విశ్వమంతటా ఒకే విధంగా ప్రవహిస్తుంది అని అనుకున్నాడు. అండ్ కాలం ఒక్కటే కాదు, స్పేస్ అంటే స్థలం. ఈ స్పేస్ కూడా ఎటూ కదలకుండా ఒకే దగ్గర నిశ్చలంగా ఉంటుంది. స్పేస్ ఉంది అని చెప్పడానికి ఎలాంటి ప్రమాణం అవసరం లేదు అని న్యూటన్ ప్రతిపాదించాడు. వీటిని బట్టి యూనివర్స్ లో ఏ వస్తువైనా ఎక్కడుందో మనం చెప్పొచ్చు అని న్యూటన్ అభిప్రాయపడ్డాడు. కానీ గెలీలియో చేసిన ఊహా ప్రయోగాన్ని ఉపయోగించుకొని న్యూటన్ అభిప్రాయాన్ని తప్పని నిరూపించడానికి మన ఐన్స్టీన్ మేధోమథనం సాగించాడు. మహామేధావులుగా పేరు తెచ్చుకున్న న్యూటన్ ని ఎదుర్కోవాలి అంటే దానికి ధైర్యం కావాలి. ఐన్స్టీన్ తన జీవితంలో సత్యాన్ని ఆవిష్కరించడానికి కావలసిన ఆత్మవిశ్వాసం కాలేజ్ లైఫ్లోనే తెచ్చుకున్నాడు. నిజాన్ని ఆవిష్కరించడానికి ఎలాంటి స్వార్థం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా నిష్పక్షపాతంగా ఆలోచించాలి అని ముందే తెలుసు. అందుకే న్యూటన్తో పాటు ఆ తర్వాత వచ్చిన మహామహుల్ని ఎదుర్కోవడానికి ఐన్స్టీన్ సిద్ధమయ్యాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అప్పుడే ఈ వీడియోస్ ద్వారా ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానా లేదా అనేది నాకు తెలుస్తుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.